సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత జట్టు చిత్తుగా ఓడి వైట్ వాష్కు గురైంది. తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత విధంగా రెండో టెస్టు మ్యాచ్లో 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. 93 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 400కు పైగా పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే 25 సంవత్సరాల తర్వాత స్వదేశంలో సౌత్ ఆఫ్రికా చేతితో టీమిండియా టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఏడాది వ్యవధిలోనే స్వదేశంలో 2 సార్లు వైట్ వాష్ అయింది. భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికాకు భారత జట్టు పెద్దగా పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రెండో టెస్టులో అయితే మొదటి రోజు మినహా మిగతా 4 రోజుల మ్యాచ్ సఫారీల చేతిలోనే ఉంది. ముఖ్యంగా మన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. జట్టు ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా బిడ్చుకుంటాయి. ఆయన హెడ్ కోచ్గా వచ్చాక స్వదేశంలో తొలిసారిగా న్యూజిలాండ్ చేతిలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయ్యాం. అలాగే తొలిసారిగా వరుసగా 2 సంవత్సరాలు స్వదేశంలో ప్రత్యర్థి చేతిలో క్లీన్ స్వీప్ అయ్యాం. గంభీర్ కోచ్ అయ్యాక బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి చిన్న జట్లపై తప్ప పెద్ద జట్లపై టెస్ట్ సిరీస్ గెలవలేకపోయాం. గంభీర్ కోచింగ్లో టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన అంటే బలమైన ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను వాళ్ళ దేశంలోనే ఆడి సిరీస్ను 2-2తో సమం చేయడం. ఈ నేపథ్యంలో గంభీర్ను హెడ్ కోచ్గా తప్పించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఆయనపై అందరూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అలాగని ఈ ఓటమికి పూర్తిగా గంభీర్నే బాధ్యత చేస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడడం పూర్తిగా మర్చిపోయారు. ముఖ్యంగా మన బ్యాటర్లు, స్పిన్నర్లను ఏమాత్రం ఆడలేకపోతున్నారు. ఇలాంటివన్నీ కలిసి భారత్కు ఘోర పరాజయాన్ని తీసుకొచ్చాయి. అయితే రెండో టెస్టులో ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. కోచ్గా తన భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్గా మీ భవిష్యత్ ఏంటి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను కోచ్గా కొనసాగాలా వద్దా అనే అంశంపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఎదురైన ఓటమికి ఏ ఒక్కరితో బాధ్యత కాదని, తనతో మొదలు పెట్టుకుని అందరూ కూడా ఈ ఓటమికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పాడు. అలాగే తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్గా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఆసియా కప్ గెలిచినప్పుడు కూడా తానే కోచ్గా ఉన్నానని గుర్తు చేశాడు. ఇంకా గంభీర్ ఏమన్నాడంటే, కోచ్గా నా భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ దేశమే ప్రధానం, నేను కాదు. టీమిండియా ఇటీవల ఇంగ్లాండ్లో యువ జట్టుతో ఆడి టెస్ట్ సిరీస్ను సమం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ సైతం గెలిచింది. అప్పుడు కూడా నేనే కోచ్గా ఉన్నా. కానీ జనం దానిని మర్చిపోతున్నారు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన ఓటములను మాత్రమే మాట్లాడుకుంటున్నారు. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది తక్కువ అనుభవం ఉన్న జట్టు. ఈ జట్టు నేర్చుకుంటూ ఉంటారు. ఆటుపోట్లను తిప్పికొట్టడానికి వాళ్ళు చేయగలిగిందంతా చేస్తున్నారు. మేము కలిసి గెలుస్తాం, కలిసి ఓడిపోతాం. ప్రత్యేకంగా ఎవరిని ఎత్తి చూపడం లేదు. క్రికెట్లో వైఫల్యంపై ఆటగాళ్లనో లేదంటే ఏ ఒక్కరినో నిందించలేరు. నాతో మొదలు పెట్టుకొని ఈ పరాజయానికి అందరూ బాధ్యత వహించాల్సిందే. సుదీర్ఘ ఫార్మాట్లో రాణించాలంటే సమిష్టి కృషి అవసరం అని గంభీర్ పేర్కొన్నాడు. తన భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది అనడాన్ని బట్టి గంభీర్ తనకు తాను కోచ్ పదవి నుంచి తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఐపీఎల్లో గంభీర్ ఇలాగే చేశాడు. తన చివరి ఐపీఎల్ సీజన్ 2018లో గంభీర్ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో కెప్టెన్గా కూడా ఉన్నాడు. ఆరంభం మ్యాచ్లో బాగానే ఆడాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఓటములు ఎదుర్కోవడం, బ్యాటర్గా కూడా విఫలమవడంతో, ఆత్మవిశ్వాసం కోల్పోవడంతో బాధ్యత వహిస్తూ కెప్టెన్గానే కాకుండా ప్లేయర్గాను ఆ సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఆ సీజన్లో 6 మ్యాచ్లు ఆడి కేవలం 17 సగటు 96 స్ట్రైక్ రేట్తో 85 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఆ తర్వాతనే ఢిల్లీకి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. కెప్టెన్గా చేయడం అయ్యర్కు అదే తొలిసారి. అంతేకాకుండా సీజన్లో మ్యాచ్లో ఆడినందుకు గాను గంభీర్ డబ్బులు కూడా తీసుకోలేదు. అలాంటి గంభీర్ ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గంభీర్ కోచ్గా వచ్చాక భారత జట్టు టెస్టులో విఫలమవుతుంది, కానీ టీ20లో, వన్డేల్లో బాగానే ఆడుతుంది. ముఖ్యంగా గంభీర్ కోచ్గా వచ్చాక స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా భారత జట్టు ఇప్పటివరకు ఒక టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఈ ఫార్మాట్లోనే ఆసియా కప్ గెలిచింది. వన్డేలోనూ మంచి ప్రదర్శన చేస్తుంది. వన్డే ఫార్మాట్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. పైగా టీమిండియాకు మళ్ళీ ఇప్పట్లో టెస్ట్ మ్యాచ్ లేవు. 2026 ఆగస్టులో న్యూజిలాండ్లో భారత్ మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇక హోమ్ సిరీస్ అయితే మళ్ళీ 2027లోనే ఆడనుంది. ఈ లోపు ఫిబ్రవరి, మార్చిలో టీ20 వరల్డ్ కప్ కూడా ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం బీసీసీఐ కూడా గంభీర్ను ఇప్పటికిప్పుడు కోచ్గా తప్పించుకోవచ్చు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ వరకు చూసి ఆ టోర్నీ ఫలితం తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. అయితే గంభీర్ కోచ్గా కొనసాగాల వద్దా అనే దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.